తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, బలవంతుడా, పునరుద్ధానమును జీవమును నేనే. అవును ప్రభువా, ఈ సృష్టి అంతటిలో మరణాన్ని జయించి లేచిన దేవుడు, మరి ఏ ఒక్కరూ ఎక్కడ అన్వేషించినా, ఏ మత గ్రంథాల్లో చూసినా కనిపించని వారు, కానీ యేసుక్రీస్తు అనే యొక్క జీవాధిపతి, ఈ పరిశుద్ధుడు పునరుద్ధానము చెంది ఆ పునరుద్ధానముడైనటువంటి యేసును మేము ఎదుర్కోవడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఒక ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీకు మహిమకరముగా, యోగ్యకరముగా మేము ప్రభువా ఆ రీతిలో నిన్ను గణపరిచి స్తుతించే భాగ్యాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ చేరవచ్చిన మా ప్రేమికులను ప్రత్యేకంగా దీవిస్తూ, మరి యొక్క ఆన్లైన్ సర్వీస్ టెక్నాలజీ ద్వారా అనేకులు వీక్షిస్తూ మరి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో విత్తుతూ ఉండగా ఈ వాక్యపు వెలుగులో, ఈ వాక్యము లోతులోనికి వెళ్ళి సరిగా మేము యేసును అర్థం చేసుకోవడానికి మాకు అటువంటి ఒక అనుభవ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ మా అందరి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 649వ కీర్తన, గీతం గీతం జయ జయ గీతం, చైతన్య పాడుదము, పాట పాడుతూ దేవుని మహిమ పరుద్దాం. 649. గీతం గీతం జయ జయ గీతం, చైతన్య పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, చైతన్య పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువగలదు వెల్లుడి గలలుయకు, తను చెప్పిన విధముడ తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం, చైతన్య పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అన్నాగయప వారల సభలు అదరుచు పరుగిడిరి, ఇంక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి.
ఇక దూత గణముల ధ్వనిని వినచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మము తెరచి క్షాత్రగణను గురి జయ వీరుడు రాగా. మీ మేళా తాళ బాలజలం వేది కాడించురే. మీ మేళా తాళ బాజములు వేది కాడించురే. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ప్రేమగల దేవా, మరొకసారి నీ పాద సన్నిధానం దగ్గరికి వస్తూ వాక్యపు వెలుగులోనికి మేము వెళుతూ ఉండగా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ బోధిస్తూ ఉండగా అవ్వా మా హృదయములు తెరవబడి సులువైనటువంటి ప్రభా భాష ద్వారా మాటల ద్వారా యేసుక్రీస్తును మరొకసారి పునరుద్ధాన శక్తితో లేచిన దేవుని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలనట్లు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మరి చేరవచ్చినటువంటి ఈ కొద్ది మందికి దేవుని పేరట మీకు ఈ ఉదయకాల శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తుంటాను. ఈ యొక్క గొప్ప భాగ్యం, ఈ యొక్క ఘనత, ఈ యొక్క దీవెన నాకు ప్రత్యేకముగా అనుగ్రహించినటువంటి గదక అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రాజ్యవరం డాక్టర్ ఎస్ఏ సాల్మన్ రావు బిషప్ తండ్రి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారికి, మిగతా ముగ్గురు డిసిసి చైర్మన్స్ గారికి, నా తోటి సేవకులందరికీ కూడా మరి యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి పేరట మీకు శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా సంఘము మరి సంఘ నాయకులు కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఈ ఆన్లైన్ ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి దైవ విశ్వాసులందరికీ కూడా ఈ యొక్క పునరుద్ధాన శుభాలు వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని దైవ సమూహమా, దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, ఈ దినం మనము ధ్యానించడానికి మనకు అధ్యక్ష మండలకు వారు ఇచ్చినటువంటి లేఖన భాగాలను ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వరకు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా కీర్తనలు 40వ అధ్యాయము కూడా ధ్యానించవలసిన అవసరం ఉంది. మరి పత్రికల పాఠముగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 18వ వచనము వరకు కూడా మనము లోతుగా ధ్యానించవలసిన అవసరం ఉంది. మరి సువార్తల పాఠముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 28 వరకు గల శ్రేష్టమైన దేవుని వాక్కును మనము ధ్యానించవలసిన అవసరత ఉంది. మరి యొక్క ప్రాముఖ్యంగా ఈ దినం మనకు అంశం పునరుద్ధానుడైన ప్రభువును ఎదుర్కొనిచా, ఎన్కౌంటర్ విత్ ద రైజన్ లార్డ్.
పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తును ఎదుర్కోవాలి. విశ్వాసులు ఎదుర్కోవడం అనే మాట మనకందరికీ బాగా తెలుసు. మన జీవితాలలో ఒక్కొక్క పర్యాయము, ఒక్కొక్క ప్రత్యేకమైన సందర్భంలో, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొందరిని మనం ఎదుర్కోవలసిన అవసరం వస్తూ ఉంది. ఉదాహరణ, మన దేశ నాయకులు ఎవరైనా వస్తున్నారనుకోండి, మనము స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రజలు కానీ వారిని ఎదుర్కోవడానికి లేదా వారి కొరకు ఎదురు చూస్తూ మనము ఉంటూ ఉంటాం. అదేవిధంగా మరి వివాహ సమయంలో ఒక పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తె కొరకు ఆయన ఎంతో ఆతృతగా, ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఎదుర్కొనే సందర్భాన్ని ఆ పరిస్థితుల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఒక తండ్రి తన కుమారుని, తన కుమార్తెను, తన కుటుంబాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తూ వచ్చున్నాం. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభును ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి మనము ఈ లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. పాత నిబంధన పాఠములో మనం చూస్తే యాకోబు ఆయన ఎదుర్కొనే విధానము మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవదూతతో లేదా ఒక నరుడు అనే రాత్రంతా ఆయన పోరాడడం, తన భార్యను పిల్లలను ఎప్పేను అనేటువంటి ఒక రేవు దగ్గర వదిలేసి ఆయన రాత్రంతా గడుపుతున్నప్పుడు ఒక నరుడు, ఆ నరుడే దేవదూతగా వచ్చి ఆ యాకోబు రాత్రంతా ఆయనతో పోరాడడం, రాత్రంతా ఆయనతో పెరుగులాడుతూ ఉండడం, రాత్రంతా ఆయన జీవన కొరకు, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడడం. కనుకనే ఆయన అద్భుతంగా ఆయన విశ్వాసము చేత ఆయన ఎదుర్కొని ఆ ప్రాంతానికి పెనూయేలు అని పేరు పెట్టారు. పెనూయేలు అనేటువంటి మాటకు దేవుని ముఖాముఖిగా చూడడం, దేవునితో ముఖాముఖిగా నేను సంభాషణ చేస్తున్నానని ఆ నరుడు వచ్చి ఆ యాకోబు తొడ మీద కొట్టడం, ఆ తొడ అనగా అదొక ఆశీర్వాదాలకు ఒక పాత్రగా దేవుడు మరి అర్థంగా యాకోబును దీవించినటువంటి విధానం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన యాకోబు ఇక్కడ ఆ పేరు మార్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యాకోబు పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. యాకోబు అంటే ఘోరమైనటువంటి మోసగాడు. తన తండ్రిని మోసపరిచి, తన కుటుంబాన్ని మోసపరిచి, ఆయన తన అన్నను మోసపరిచి దూర ప్రాంతాలకు పారిపోయినప్పుడు దేవుడు ఆయనకు దర్శనము ద్వారా దేవుడు ఆయనను, యేసును లేదా ఆ దేవాది దేవుని ఆయన ఎన్కౌంటర్ చేయడం, ఆ పెనూయేలు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, దేవునితో సంభాషించడం. ఇక్కడ పేరు మార్చబడుతూ ఉంది. తర్వాత ఆయన 12 మంది కుమారులకు ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. బైబిల్ గ్రంథంలో అనేకులకు పేర్లు మార్చబడడం మనం చూసాం. అబ్రహాము పేరు అది వరకు అబ్రాము, శారా పేరు అది వరకు శారాయి, పౌలు పేరు అది వరకు ఆ సౌలు. ఈ విధంగా పేరు మార్చబడిన తర్వాత వారి జీవితాలు కూడా మార్చబడ్డాం. ఇక్కడ ఆయన ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. కనుకనే యాకోబు ఆయన హృదయము, ఆయన జీవితము మార్చబడడం, దేవునితో ఆయన వ్యక్తిగతంగా పోరాడి ఆధ్యాత్మిక స్థాయిలో మాట్లాడాడు కనుక విసుగు చెందక ఆయన రాత్రంతా పోరాడాడు కనుక ఆ పేరుకు పెనూయేలు అని పేరు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే పత్రికల పాఠంలో ఆ పౌలు అది వరకు సౌలుగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క స్వరం విన్న వెంటనే ఆయన ప్రవర్తన, ఆయన మారు మనసు, ఆయన జీవితం, ఆయన మార్పు చెందడం. తార్సు పట్టణస్థుడైనటువంటి యొక్క పౌలు, ఈ సౌలు ఆ సమయంలో ఇంచుమించు 35 సంవత్సరాల వయసులో ఉన్నాడు. బహుశా ఆయన మత నిష్ట కలిగినటువంటి యూతుడిగా ఉన్నాడు. ఆయన సరిహెడ్రిన్ సభలో ఒక నాయకుడిగా ఉన్నాడు, ఒక సభ సభ్యత్వం పొంది ఉన్నాడు.
కనుకనే స్టెఫెను చనిపోయినప్పుడు ఆ సభ ఎదుట ఆయన స్టెఫెను మరణాన్ని అంగీకరించినట్టుగా ఆ సౌలుగా ఉంటున్నాడు. ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న వారిని, క్రైస్తవులను హింసించడం, ఆది సంఘ క్రైస్తవులను ఘోరాతి ఘోరంగా మరణానికి చేయడం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కొద్దిమంది దమస్కుకు విశ్వాసులు పారిపోయారు. ఆ సంగతి తెలుసుకున్నటువంటి యొక్క సౌలు, ఈయన యెహోవా దేవుని యందు ఎంతో నిష్ట కలిగినటువంటి యూదుడు గనుక ఆ క్రైస్తవులను హింసించాలి, చంపాలని ఆ మత నాయకులు, ప్రధాన యాజకులు, పెద్దల ద్వారా ఆయన అనుమతి పొందుకొని ఆయన యెరూషలేము నుంచి దమస్కుకు ప్రయాణమవుతూ వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు తన యొక్క అనుచరులు కూడా ఉన్నారు. వారందరూ వస్తున్నటువంటి ఆ మార్గ మధ్యంలో ఆయన ఒక స్వరాన్ని వినడం, యేసుక్రీస్తు యొక్క స్వరము చాలా తేటగా స్పష్టంగా వినడం. సౌలా సౌలా నన్నేల నీవు హింసిస్తూ ఉన్నావు. వాస్తవంగా సౌలు యేసు ప్రభుని హింసించడం లేదు. సౌలుకు యేసుక్రీస్తు వారు అది వరకు తెలియదు. అక్కడ ఇక్కడ విన్నాడేమో కానీ విశ్వాసి కాదు, విశ్వసించలేదు. ఇక్కడ నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను, యేసునందు నిరీక్షణ కలిగిన బిడ్డలను, యేసు కొరకు జీవిస్తున్నటువంటి వారిని ఈయన హింసిస్తే చంపుతున్నాడు. కనుక యేసు అంటున్నాడు, నన్నే నువ్వు హింసిస్తున్నావు. ప్రేమైనటువంటి వాళ్ళగా యేసుక్రీస్తులో నీవు ఒకవేళ జీవిస్తూ ఉంటే, నేను ఎవరైనా హింసించినా, నేను ఎవరైనా శ్రమ పెట్టినా, ఎవరైనా బాధ పెట్టినా అది క్రీస్తుకు తాకుతుంది. క్రీస్తు చూస్తున్నాడు, క్రీస్తు నీకు విడుదలనిస్తున్నాడు. ఈ లోకంలో క్రైస్తవులన్న వారికి, యేసు నమ్మిన వారికి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలన్నిటినీ ఒకానొక దినం పటాపంచలవుతుంది. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావంటే వెంటనే ఆయన, ఆ ప్రభువా నీవెవరు? ఈ సౌలుకు ధర్మశాస్త్రం తెలుసు. ఈ సౌలు చాలా ప్రావీణ్యుడు. ఈ సౌలు చాలా నిష్ట కలిగినటువంటి వాడు, బాగా చదువుకున్న విద్యావంతుడు కనుక మాటల్లో మర్యాద ఉంది. కనుకనే ఓ లార్డ్ హూ ఆర్ యు, ఓ ప్రభువా, ఓ క్రియోస్ నీవెవరు? నీవెవరు అంటే అని అంటున్నాడు, నీ హింసిస్తున్నా యేసుని నేనే యేసును, నేనే యేసును అన్నప్పుడు వెంటనే ఆయన గుడ్డివాడైపోయి 3 దినములు అన్నపానం లేక కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోవడం. ఈ పొరలు అంటే మత నిష్ఠతో కూడినటువంటి, అహంకారంతో కూడినటువంటి, గర్వంతో కూడినటువంటి ఆ యొక్క క్రియలు, ఆ యొక్క పనులు, ఆ యొక్క ఆ ఆలోచనలన్నీ కూడా క్రింద పడిపోయాయి. ఇక ఆ పొలంలో ఆయనలో ఆ గర్వము కానీ, ఆ దేశము కానీ, ఆ మతము కానీ, ఆ నిష్ఠ కానీ ఏమీ లేకుండా గుడ్డివాడైపోయినప్పుడు తన అనుచరులు నడిపిస్తున్నారు. ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది. సౌల్ వర్సెస్ జీసస్ ఎన్కౌంటర్ జరుగుతుంది. అన్నపానం లేక గుడ్డివాడైపోయి, అంధుడైపోయి, అప్పటిదాకా చాలా బలవంతుడైన సౌలు బలహీనుడుగా ఉన్నాడు. వెంటనే ఆ యొక్క దమస్కు పట్టణంలో అననీయ అనగా యెహోవా దయాళుడు, యెహోవా దయగలిగిన వాడని అర్థం. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి ఆ దమస్కు పట్టణంలో ఉన్నాడు. ప్రభు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, దమస్కు ఆ ప్రాంతంలో, ఆ ఊరి బయట వెలుపల ఉన్నాడు సౌలు అనేటువంటి వ్యక్తి. ఓ అననీయ, నీ వెళ్ళి ప్రార్థన చేసి అతని ముక్తి అతన్ని తీసుకొనిరా, అతనికి బాప్తిజం ఇచ్చి అతనిని చేర్చుకున్నప్పుడు ఇక్కడ అననీయ అంటున్నాడు, ప్రభువా ఆయన సంగతి నాకు బాగా తెలుసు. యెరూషలేములో అనేకులను క్రైస్తవులు హింసించి చంపినటువంటి ఘోరమైనటువంటి వాడు, అతను నా మీద క్షమించేది, అతను నా మీద చేర్చుకొని చెప్పేటట్టు ఈ యొక్క అననీయ అంటున్నాడు. గమనించండి, దేవుడికి ఇష్టమయ్యాడు సౌలు.
కానీ అననీయకు మాత్రం అననీయ ఈ లోక సంబంధ రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ లోక జ్ఞానంతో తరుస్తూ ఉన్నాడు. ఈ లోక ఆలోచనలతో అతని శత్రువు, అతని దుర్మార్గుడు, అతడు మనకు అవసరం లేదు, అతడు ఆ విధంగానే మరణించాలని, అతడు ఆ విధంగా జీవించాలని అననీయ ఉద్దేశం ఉందేమో బహుశా. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో అతన్ని నేను అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఒక దేవుని సేవకులు, నా సేవ కొరకు అతన్ని నేను ప్రతిష్ఠిస్తున్నాను. అతను నాకు కావాలి. అతను నేను ఒక సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నా. నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిన పని చేయి. దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైనటువంటి వారిని దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా పిలుచుకుంటాడు. ఇదిగో ఇక్కడ పిలుస్తూ వచ్చున్నాడు సౌలుడు. వెంటనే ఆయన వెళ్ళి, ఓ సహోదరుడా, సహోదరుడా అంటే దాంట్లో ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చిన వారిని సహోదరుడు, సహోదరి అంటాం. రణనీయ, సహోదరుడా, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటూ ప్రార్థించి, ఆయనకు ఎప్పుడైతే ప్రార్థించి బాప్తిజం ఇచ్చాడో, ఎప్పుడైతే ఆయన ఈయన చేతులను చూపుచ్చాడో, ఆయన తిరిగి చూపు పొంది బాప్తిజం పొంది ప్రభువును ప్రార్థన చేస్తూ ఆయన మార్పు చెందినట్టుగా ప్రవర్తన మారింది, మనస్సు మారింది, హృదయం మారింది, ఆలోచనలు మారాయి, దేవుని యొక్క మనస్సు వచ్చింది. క్రొత్త మార్పులోనికి సౌలు మరి పౌలుగా మార్చబడుతూ వచ్చున్నాడు. ప్రేమించి వాళ్ళ సౌలు జీవితం ఒకప్పుడు భయంకరమైనటువంటి సౌలు యేసుక్రీస్తుకు ఒక సాధనముగా, ఒక పనివాడిగా, ఒక వస్తువుగా ఆయన మార్చబడి ఉన్నాడు. కనుకనే అంటున్నాడు, నేను సమస్తమును పెంచలాగా చేసుకొని అన్ని నా దేవుని కొరకు వదిలేసుకొని నేను పరుగు వద్దకే, నా గురి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. అదే కాదు, పిలుపు 1:21లో కూడా నా మట్టుకు అయితే బ్రతుకునే క్రీస్తే, చావైతే లేదు, దట్ ఈస్ గెయిన్ ఫర్ మీ. చావైతే మేలు, నేను బ్రతుకుతున్నానంటే నేను క్రీస్తు కొరకే. గొప్ప ఆయన గ్రేట్ మిషనరీగా యేసు ప్రభు తర్వాత ఆయన 3 జర్నీస్ లో అనేక అబద్ధాలు పత్రికలు రాయడం, అనేక ప్రాంతాల్లో సేవ చేయడం, అనేకలు యేసుని పరిచే గొప్ప వ్యక్తిగా ప్రభు ఆ విధంగా ఆయన మార్చుకున్నటువంటి ఎన్కౌంటర్ను మనం ఇక్కడ చూస్తున్నాం. పత్రిక సువార్తల పాఠంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఆ 20వ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 3 సార్లు కనిపించాడు. 2 సార్లు ఆయన వచ్చినప్పుడు అక్కడ శిష్యులు కొందరే ఉన్నారు, తోమా లేడు. యేసుక్రీస్తు వారు మరణించక ముందు శరీరం ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఆ పునరుద్ధాన శరీరం అది మహిమ శరీరం. అందుకే అంటాడు మా భర్తో, ఇదిగో నేను ఎక్కిపోలేదు, కన్యలకు వెళ్ళలేదు, నన్ను ముట్టద్దు, నేను మహిమ శరీరముతో ఉన్నా. యేసుక్రీస్తు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన శరీరం. అప్పుడు 3.5 సంవత్సరం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ శరీరము వేరు, ఇప్పుడు ఆయన పునరుద్ధాన శరీరము, మహిమ శరీరము, గ్లోరీ ఫస్ట్ ఆయన వస్తూ ఉంటున్నాడు. ఆ రూములోకి వచ్చినప్పుడు అక్కడ అనేకులు ఆ మిగతా శిష్యులందరూ చెప్పారు, మాకు ప్రభు వచ్చిన్నాడు, ప్రభుతో మేము మాట్లాడాం, ప్రభుని చూస్తున్నామంటే తోమా అంటున్నాడు, నేను చూస్తేనే కానీ నేను నమ్మను. నా కన్రారా, తోమాలో ఉన్నటువంటి మనిషిని అనుకున్నాను, నా కన్రారా నేను చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే చూస్తున్నానో దాని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంచుతా. కనుక నేను నమ్మలేను. ఈ తోమా ఆ మరణాన్ని నమ్మాడు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం అవుతాడనేటువంటి ఆ మాటలను నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా నమ్మలేని స్థితిలో ఉంటాం. 3వసారి ప్రభు వచ్చినప్పుడు ప్రభు యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆ గార్మెంట్స్, ఆ దగ్గ మెరిసే వస్త్రాలు, ఆ వెలుగును చూస్తూ ఉన్నప్పుడు తోమాతో అంటున్నాడు, తోమా ఇదిగో నా చేతులు చూడు, నా ప్రక్క పొట్టి ఆ బలంతో వచ్చినటువంటి ఆ హోల్, ఆ రంధ్రాన్ని చేతులు చూడు, నా ప్రక్కన ఆ బలపు పొట్టి చూడు. అవిశ్వాసమే కాక విశ్వాసిగా ఉండు. నా వెంబడి 3.5 సంవత్సరాలు తిరిగి ట్రైనింగ్ తీసుకున్నావు, నా మహిమలో
నేను చేస్తున్నటువంటి ఆ సేవను, అద్భుతాలను నువ్వు చూసి ఉన్నావు. అయినప్పటికీ కూడా నీవు అవిశ్వాసంగానే ఉన్నావు తోమా. ఆ వైపు చూడు అన్నప్పుడు తోమా పశ్చాత్తాపడి, నా ప్రభువా, నా దేవా, ఓ లార్డ్, ఓ మై కురియోస్, నా దేవా, నా ప్రభువా అంటూ ఆయన పశ్చాత్తాపడి యేసు క్రీస్తును సంపూర్ణముగా నమ్మి విశ్వసించారు. తోమాలో ఉన్న 2 లక్షణాలు. నంబర్ 1, ఆయన చూడకుండా ఏది నమ్మడు. ఆయన కంటితో కన్నారా చూస్తేనే నమ్మే స్వభావము తోమాది. రెండవది, ఏదైతే ఆయన కంటితో చూసి నమ్మాడో దాన్ని విడిచిపెట్టాడు ఆయన. వాస్తవంగా తోమా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని నమ్మాడు, కానీ ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేదు. ప్రభు వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఆయన క్రీస్తును అంగీకరించి, క్రీస్తులో సంపూర్ణమైనటువంటి విశ్వాసం వచ్చి, నా దేవా, నా ప్రభువా అంటున్నట్టుగా వాక్యములు చూస్తుంటాం. ఈ తోమానే భారతదేశ సంఘ పితామహుడుగా క్రీస్తు శకం 52వ సంవత్సరం నందు భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో మరి మార్తోమా అనేటువంటి సంఘాన్ని స్థాపించి అనేకులను బ్రాహ్మణులకు సువార్తను ప్రకటించి, మరి ఈ దినం ఇండియా అంతా కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం. జీసస్ వర్సెస్ తోమా, ఈ ఎన్కౌంటర్, వారిద్దరు మధ్య ఎదుర్కోవడం. తోమా యేసును తెలుసుకున్నాడు. యేసులో సంపూర్ణంగా విశ్వసించి ఆయన ఒక గొప్ప పరిచర్య తోమా చేసినట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో మనం చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని ప్రభు చెప్తున్నాడు. మనం చూడలేదు, కానీ ప్రభు యొక్క శిలువల యజ్ఞాన్ని చూడలేదు, కానీ ఆ శ్రమలలో బాధను చూడలేదు, కానీ మనం చూస్తున్నది దేవుడి వాక్యం. పరిశుద్ధ గ్రంథములో యేసు చేసినటువంటి కార్యాలు, గొప్ప పనులు చూసి మనము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రభులో సంపూర్ణముగా ఎదుగుతున్నాం. ప్రభువా, మా కన్నులు తెరిపిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము వింటూ ఉన్నాం, తాకుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కేశవ్ చంద్ర అనేటువంటి వేళ వింటాడు, ఓ జీసస్, ఓ మై స్వీటెస్ట్ జీసస్, యు ఆర్ స్మైల్, ఓ యేసు క్రీస్తు, ఓ మధురమైన యేసు, నీవు నా వాడవు, నీవు నా కొరకే ప్రాణం పెట్టావని ఆ అద్భుతమైనటువంటి మహానుభావుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆ యేసును మనం కలిగి ఉంటాం, ఆ యేసు యొక్క కృపలో ఎదుగుతాం. మరి ఆ విధంగా యాకోబు ఎన్కౌంటర్ చూస్తున్నాం, మరి సౌలు ఎన్కౌంటర్ చూస్తున్నాం, సైంట్ తోమా యొక్క ఎన్కౌంటర్ కూడా మనం చూస్తున్నాం. మరి నేడు మన ఎన్కౌంటర్, మన యొక్క ఎదుర్కోవడం ఈ విధంగా ఉంది. ప్రభువును ఆ దిన పరలోకములో బుద్ధిగల కన్యకలు ఎదుర్కొని పరలోక వాక్యములో వారు అనుభవించారు, దేవుని సన్నిధానంలో ఉన్నారు. నేడు ఈ లోకరీత్యా ఎన్నో ఎదుర్కొంటున్నాము, కానీ ప్రభువును కలిగి ఉన్నామా? ప్రభులో ఈ పునరుద్ధాన శక్తిని పొందుకుంటున్నామా? పునరుద్ధాన కృపలో బలములో ఎదుగుతున్నామా? పునరుద్ధాన శక్తి నాకు కావాలి ప్రభువా. ఈ లోకం ముగించబడిన తర్వాత అసలైన జీవితం పరలోకంలో స్టార్ట్ అవుతుంది. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? యేసు క్రీస్తునందు మరణం కొచ్చివేయబడి ఉంది. విశ్వాసులు తప్పనిసరిగా మాటలు అర్థం చేసుకోవాలి. విశ్వాసికి, దేవుని బిడ్డకు, క్రైస్తవులకు మరణము లేనే లేదు. ఈ మరణాన్ని ప్రభు కొచ్చివేస్తున్నాడు. మనము క్రైస్తవులు, విశ్వాసులు 2 సార్లు పుట్టాలి. తల్లి గర్భంలో నుంచి ఒకసారి, మరొకసారి ఆధ్యాత్మికమైనటువంటి పుట్టుక, అనగా బాప్తిసము ద్వారా మన పాపములు, శాపములు అన్ని సమాధి చేయబడి రెండవ ఆధ్యాత్మికమైనటువంటి పుట్టుకలో ఒకేసారి మనం మరణించాలి. ఈ శరీరం ఒకసారి మరణించాలి తప్ప
మరొకసారి కాదు. దేవుని బిడ్డలకు మరణము ఒకేసారి ఉంది, పునరుద్ధానము ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధానం రెండు వచ్చున్నాయి పుట్టుకలు. మరి అవిశ్వాసానికైతే మరి ఒకే ఒక ఆ పుట్టుక ఉంది, రెండు మరణాలు ఉన్నాయి. శరీరముతో పుట్టినప్పుడు రెండు మరణాలు ఏంటంటే శరీరానుసారంగా మరణించడం, మరొకటి ఆ యొక్క నరకంలో అగ్నిగుండంలో ప్రతినిత్యము మరణించడం. ప్రభు ఆ బాధలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ కష్టంలో నుంచి నిన్ను నన్ను పిలుచుకొని మనకు ఒక మార్పునిచ్చి మారు మనసునిచ్చి దేవుని యొక్క పిలుపుని స్వరాన్ని విని మనం దేవుని బిడ్డలుగా మార్చబడి ఉన్నాం. అందుకనే నీవు నేను యేసుక్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ పునరుద్ధాన శక్తిలో, పునరుద్ధాన బలములో నీవు నేను ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, దైవాశీస్సులు, దేవాది దేవుడు నిండైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు ప్రవాహము వలె ఆకాశపు వాక్కులు విప్పి నీకు నాకు సమృద్ధివంతముగా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. కొన్ని నిమిషాలు మీరు ఇచ్చిన ఆలోచన జ్ఞానము ద్వారా దేవుని మాటలు మేము మార్చాలనుకుని ఉన్నాం. మా హృదయాలు స్థిరపరచండి, బలపరచండి. శోధకుడు సైతానుడు ప్రభా వాక్యాన్ని దొంగిలించకుండా ఎత్తుకొని పోకుండా ప్రభా స్థిరమైనటువంటి స్థిరులమై ఆ మనస్సును మాకు మీరు అనుగ్రహిస్తూ మరొకసారి విన్న వాక్యం విన్న ప్రేమికులందరూ దీవించగలరు. యేసు నామమున వేడుకొచ్చున్నాము. దయచేసి మనందరం లేచి నిలబడి ఉండగా ఆరాధన పుస్తకం నుండి 24వ పుటలో ఉన్న అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి నా దేవుని ఆయన బిడ్డ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఇక పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెను పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యలోకములోకి దిగాడు. 3వ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతిలో కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వస్తున్నాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాడు. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఒక నిమిషం ప్రకటనలు గమనించుదాము. కోవిడ్-19 ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కనుక మరి ఈ నెలంతా కూడా ఈ విధంగానే ఆన్లైన్ సర్వీసెస్ కొనసాగించబడతాయి. దయచేసి సంఘ సభ్యులు గమనించి మీ యొక్క అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి ఆఫరింగ్స్, కానుకలు సంఘ అభివృద్ధి కొరకు, సంఘ పరిచయ కొరకు మీరు మీ హృదయాలను విప్పి మనసును విప్పి దేవుని పేరట కానుకలు చెల్లిస్తూ మీరు దీవించబడాలని ప్రేమతో మరొకసారి మీకు నేను మనవి చేస్తూ వచ్చున్నాను. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కర్తమైనటువంటి కారకుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, ఇంత మట్టుకు ప్రకాశవంతమైనటువంటి వాక్యపు వెలుగులో మరి ప్రభా కొద్దిమంది ప్రియబిడ్డలతో కలిసి ప్రభా లోతైనటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తుతో ఎన్కౌంటర్ చేయబడి యేసుతో మేము మా ప్రయాణము కొనసాగించబడి దేవుని మాటలు, విలువైన ఘనమైనటువంటి మాటలు మేము విన్నాం. ప్రభా దయ ఉంచి కనికరం చూపుతూ విన్న ప్రతి మాటను మా హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ సంఘం, సిఎస్ఐ నేరడమెట్ వెస్లీ చర్చ్, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులు ప్రభా వారు ఎంతో విశ్వాసులుగా, దేవుని ప్రేమించేవారుగా, దేవుని బిడ్డలుగా వారు ఉంచుండగా వారి కుటుంబాలలో మీరే నాయకుడుగా, తండ్రిగా ఉంటూ వారి ప్రతి అవసరం అక్కడ తీరుస్తూ
శాపము, పాపము, రోగములు కుటుంబంలో ఒకవేళ ఉన్నట్లయితే దయతో ప్రభువా వాటన్నిటి నుండి వారికి విడుదలనిస్తూ సంపూర్ణ సమాధానం, ఆరోగ్యాలతో మా ప్రియ కుటుంబాలను పొందడంతో ప్రార్థిస్తున్నాం. మాత్రమే కాకుండా చర్చ సౌత్ ఇండియా ప్రతి కుటుంబం, ప్రతి గురువుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు పేరు పేరున మీరు దీవించండి. కావలసినటువంటి బలాన్ని, శక్తిని, ఆరోగ్యం ఈ యొక్క కరోనా బారిన పడకుండా మా కుటుంబాలను, మమ్ములను ప్రభా మీ శ్రేష్టమైనటువంటి కాపుదలతో మిమ్మల్ని భద్రపరచగలంటూ ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నేను ఎక్కడ క్రిందే మాకు భద్రత ఉంది, మాకు ఆరోగ్యం ఉంది, నా దాగు చోటు నీవే అంటున్నాడు భక్తుడు. మేము నేను ఎక్కడ కింద మేము దాక్కొని ఉంచున్నాం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా కనికరం చూపుతూ, మరి ప్రభా కృప చూపుతూ ఈ సమృద్ధివంతమైనటువంటి దీవెనలు మాకు ప్రభా నిండుగా మెండుగా అనుగ్రహిస్తూ ఆకాశవాకులు దీవించగలరని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్త పరలోకములో నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. ఆనంద ఆహారం మాకు దయచేయి. వాడిని అపరాధము చేసిన వారిని నీవు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మా శోధనలు తప్పించు. ఎందుకనగా రాజ్యములు, శక్తి, మహిమ నిరంతరము నమస్కారం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమతండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము, సకల ఆశీర్వాదములు, దీవెనలు, సంతోషము, సమాధానము, ఆరోగ్యము మనకును, మన సంఘాలకును, మన కుటుంబ సభ్యులకును, మన తోచి వారందరికీ సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయునిచా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమీన కృపణించుము దేవా, క్రమణ ప్రేమ వర్షము కృపణించుము దేవా. Praise to God. Thank you very much.